హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. రాజకీయ నాయకుడు అన్నాక పట్టు విడుపులుండాలి. ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఒక అడుగు వెనక్కి వేయాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాల్సి ఉంటది. ప్రతిసారి కూడా ముక్కుసూటితనం అస్సలు పనిచేయదు. ఈ టాపిక్ అంతా కూడా ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు గారి గురించే. రఘురామకృష్ణరాజు గారు ఒకసారి బ్యాక్‌కెళ్ళి చూస్తే 2014 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. జగన్ గారు సీట్ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఎన్నికలకు ముందు వాళ్ళిద్దరికి ఎక్కడో తేడా వచ్చింది. ఈళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నారు. అక్కడ ఎంపీ సీట్ కోసం ట్రయల్స్ చేశారు. సక్సెస్ కాలా. బీజేపీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. సరే చంద్రబాబు గారు ఏమన్నారు? నీకు ఎంపీ సీట్ ఇస్తున్నాను, నరసాపురం వెళ్ళి పని చేసుకోమన్నారు. 2019 తెలుగుదేశం పార్టీ ఎంపీ సీటు రఘురామకృష్ణరాజు గారిది. మళ్ళీ చంద్రబాబు గారితో మళ్ళీ ఎక్కడో గొడవ వచ్చింది. మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఎంపీగా గెలిచారు. అంత వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా జగన్ గారికి 150 కోట్లు వచ్చినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారు కేవలం 26,000 ఓట్లతోనే ఎంపీగా అత్యవసర మెజార్టీతో బయటపడ్డారు. సరే ఆయన కోరిక తీరింది, ఎంపీ అయ్యారు. నరసాపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎంపీగా చాలా మంచి పనులు చేసే అవకాశం వచ్చింది. మళ్ళీ జగన్ గారితో ఏడాదికి ఎక్కడో గ్యాప్ వచ్చింది. జగన్ గారితోనూ వైసీపీతోనూ. జగన్ గారు పక్కన పెట్టేశారు. శుభ్రంగా ఆయన నరసాపురం వదిలేసి ఢిల్లీలో కూర్చుని రచ్చబండ పేరుతో జగన్ గారిని రచ్చరచ్చ చేశారు. ఈ ధైర్యం నచ్చే అంటే ఆ టైంలో రఘురామకృష్ణరాజు గారు బాగా వాయిస్ వినిపించి జగన్ గారిని విమర్శలు చేశారని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ మొన్న ఎన్నికల నాటికి నరసాపురం ఎంపీగా బీజేపీ నుంచి అవకాశం ఇవ్వాలని చూశారు. సక్సెస్ అవ్వాల. బీజేపీ రానివ్వలేదు. ఎందుకంటే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళినా అక్కడ ఉంటాడని, కుదురుగా ఉంటాడని బీజేపీ వాళ్ళకి నమ్మకాలు లేవు. మళ్ళీ బీజేపీనైనా తిట్టేస్తారేమో, లేదా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారు. చివరికి చంద్రబాబు గారు ఏం చేశారు? ఆయనకి ఎక్కడో చోట సర్దుబాటు చేయాలని తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఉన్న ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఒకళ్ళు ఇవ్వలేదనుకో చంద్రబాబు గారికి మళ్ళీ ఫుట్బాల్ ఆడటం మొదలైపోద్ది. సరే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలా పెద్ద రిస్క్ చేశారు. రఘురామకృష్ణరాజు గారికి ఉన్న ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి చంద్రబాబు గారు 2 మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. అంటే అప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రామరాజు గారిని, ఉండిలో తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు గెలిచిన కలువుపూడి శివగారిని కూడా పక్కన పెట్టి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చారు. 55,000 భారీ మెజార్టీతో గెలిచారు రఘురామకృష్ణరాజు గారు. సహజంగానే మంత్రి పదవి రేసులోకి వచ్చారు. కానీ ఆయనకి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ధనాధన్ ఫటాఫట్ మళ్ళీ విమర్శలు ఎవరినైనా సరే ఆయన ఒక మంత్రిగా ఉన్నారని కూడా చూసుకోరు కదా. ఎందుకంటే ఆయనకు ముక్కుసూటితనం. మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలి, కక్కేయాలి. లోపల దాచుకోలేరు. దానివల్లే ఆయన రాజకీయంగా ఇమడలేకపోతున్నారు ఏ పార్టీలోనూ. అటు వైసీపీలోకి 2 సార్లు వెళ్ళి బయటకు వచ్చారు. బీజేపీలోకి ఒకసారి వెళ్ళారు. తెలుగుదేశంలో గతంలో ఒకసారి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే దూకుడు, అదే దుందుడుకు, ముక్కుసూటితనంతో వెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ టీడీపీలో కొనసాగుతారా? బలవంతంగా కొనసాగుతారా? లేదా మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎవరికి అంతుపట్టడం లేదు. ఆయన నోటికి ఎలాగైనా తాళం వేయాలని చెప్పి చంద్రబాబు గారు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్లో ఉన్న వాళ్ళు రాజకీయపరమైన విమర్శలు చేయకూడదు. కానీ రఘురామకృష్ణరాజు గారు నోరు తోలుతుంది. ఆయన ఏదో ఒక విమర్శ చేసేస్తున్నారు. అటు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు ఆయన తీరు మీద బొగ్గమంటున్నారు. ఇప్పుడు పొత్తూరు వెంకటేశ్వరరాజు అని చెప్పి ఒక సీనియర్ నేత బయటకు వచ్చి రఘురామకృష్ణరాజు గారి మీద ప్రెస్ మీట్ పెట్టి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, తొడగొడుతున్నారు. చంద్రబాబు గారు నా తండ్రి అంటున్నారు ఆ వెంకటేశ్వరరాజు. రఘురామకృష్ణరాజు గారిని మేము గెలిపిస్తే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పదవులు ఇస్తున్నారు. ఇలా చాలా విమర్శలు చేశారు. తీవ్రమైన విమర్శలు చేశారు. ఏదో ఒక వివాదం ఎమ్మెల్యే అయిన 20 నెలల కాలంలో ఉండిలో చాలా వివాదాలు ఎదుర్కొంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన తీరుతో ఎస్సీల్లో కొంతమంది అంటే ఎస్సీలు అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉండే ఎస్సీలు చాలా వరకు దూరం అవుతున్నారు. కాపు సమాజ వర్గం ఆయన తీరు మీద రగిలిపోతుంది. చివరికి క్షత్రియులు మన లాస్ట్ 5 సంవత్సరాలు రఘురామకృష్ణరాజు గారిని జగన్ గారు ఇబ్బంది పెట్టారని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్న క్షత్రియులంతా కూడా చాలా కోపంతో కూటమికి ఓట్లేశారు. ఇప్పుడు అక్కడ అంటే రఘురామకృష్ణరాజు గారిని ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని కసితో పనిచేశారు. ఇప్పుడు ఆ క్షత్రియుల్లో కూడా కొందరు రఘురామకృష్ణరాజు గారి తీరుతో విభేదించి దూరం అవుతున్నారు. ఆయన తీరుని ఆయన ఏదైనా తప్పు చేసి ప్రశ్నిస్తే సొంత పార్టీ వాళ్ళైనా సరే, తెలుగుదేశం వాళ్ళైనా సరే వైసీపీ ఖాతాలు వేసేస్తున్నారు. వీడు వైసీపీ, లేదా వైసీపీకి ఫేవర్గా ఉంటాడు, లేదా వైసీపీ కోవర్ట్ అని విమర్శలు చేస్తున్నారంట. తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే దీనికి తోడు ఇంకోటి రాజకీయంగా ఇంకో చర్చ కూడా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి రఘురామ్ గారు ఎంపీగా పోటీ చేసి తన వారసుడిని ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రచారం అయితే బాగా జరుగుతుంది. దీన్ని కూడా అక్కడ ఉండి టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారి కోసం 2 టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం వదులుకుంది. వాళ్ళకి టికెట్లు ఇవ్వలే. ఇప్పుడు వాళ్ళు త్యాగం చేశారు.
మళ్ళీ రేపు ఆయన వారసుని కూడా తెచ్చిపెడితే మేమేమైపోవాలన్న ఆవేదన ఆ నాయకుల్లో ఉంది, అక్కడ ఉన్న నాయకుల్లో. అక్కడ టీడీపీ కేడర్ కూడా గగ్గోలా పెడుతుంది. రఘురామ కృష్ణరాజు గారిని భరించాం, రేపు ఆయన వారసుని కూడా గెలిపించాలా? వాళ్ళు స్థానికంగా అందుబాటులో ఉండరు, ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ కష్టపడరు. ఇప్పుడు మంత్రి రామరాజు గారు కానీ, కలుగుపూడి శివ గారు కానీ, శివ గారు 2 సార్లు గెలిచాడు ఉండిలో భారీ మెజార్టీలతో. ఈ రామరాజు గారు ఒకసారి గెలిచాడు 2019 జగన్ గారి వ్యతిరేక గాలిలో కూడా. మరి ఇక్కడ స్థానికంగా ఉండే నేతలకు మాకు అవకాశం ఇవ్వాలి, వీళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, ఇలాంటి వాళ్ళని తెచ్చి ఎలా నెత్తిన పెడతారు? ఈ ప్రచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ వ్యతిరేకత, రఘురామ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా పెరుగుతోంది. ఏది ఏమైనా రఘురామ కృష్ణరాజు గారు కొంచెం అందరినీ కలుపుకుపోవాలి, కొంచెం ముక్కుసూటితనం తగ్గి, ఒక్కోసారి అవసరమైతే తను తగ్గించుకుని రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు లాంటి 40 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గారు లాంటి వాళ్ళే ఒక్కోసారి తగ్గుతారు, అవసరమైన సందర్భాన్ని బట్టి తగ్గుతుంటారు. కానీ ఈయన మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారు. మరి ఆయన ఇదే పరిస్థితిలో కొనసాగితే తెలుగుదేశం పార్టీలో ఆయన ఇమడగలుగుతారా, లేదా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఉండిలో ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. మరి ఆయన రాజకీయం ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.